అమ్మ ఎదురుచూస్తుంది. అవును, అమ్మే ఎదురుచూస్తుంది. రాత్రి నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చినా తలుపు తీసేది అమ్మే. నువ్వాఫీస్ నుంచి ఎప్పుడొస్తావో అని గడియారం కాదు, నీ దారినే చూస్తూ ఉంటుందమ్మా. నువ్వాఫీస్ నుంచి వచ్చాక దారిలో ఎవరో స్నేహితులు కనిపిస్తే వాళ్ళతో కబుర్లు, నవ్వులులు, కొంచెం ఆలస్యం, కాని అక్కడ అమ్మ. ఏమై ఉంటుందో అని మనసులో బెంగ పెట్టుకుంటూ నీకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇప్పట్నించైనా ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికిరా, అమ్మ కళ్ళకి కనిపించు. నువ్వొచ్చే వరకు తిననని అమ్మకోసం, నువ్వొచ్చే వరకు నిద్రపోని అమ్మకోసం, ఆమె ఆరోగ్యం కోసం. అమ్మ విలువ అమ్మ లేనివాడిని అడుగు. పాపం, వారి ఎన్నిసార్లు అనుకునుంటాడో అమ్మ ఉంటే బావుండేది అని. కాన్పుకో కాటికో తెలీదు, అయినా నిన్ను కనడానికి సిద్ధపడుతుంది అంటే ఆమె రుణం ఎలా తీర్చుకోగలవు? అమ్మ వడ్డీలు, వాయిదాలు ఏమీ వేసుకోలేదు. నీకోసం అన్నీ త్యాగం చేసింది. అయితే ఆమెకి ఓ ముద్ద పెట్టటానికి కూడా మనం లెక్కలు వేసుకుంటున్నామా? ఎంత అవమానం! నీకు తెలియకుండా ఆమె లోపల ఎంత బాధపడుతూ ఉంటుందో కదా. నువ్వనుకుంటే అమ్మతో జీవితాంతం ఉండగలవు, కాని అమ్మ నీతో జీవితాంతం ఉండదు. మధ్యలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నీకు భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందర్నీ నీకిచ్చి అమ్మ మాత్రం ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆ రోజుని ఒక్కసారి ఊహించుకో. గుండె బరువెక్కిందా? కళ్ళు చెమ్మగిల్లాయా? నీ బైక్ స్పీడ్ పెంచుతున్నప్పుడు, స్నేహితులతో సరదాగా సముద్రంలోకి అత్యుత్సాహంతో లోతుగా వెళ్తున్నప్పుడు, క్లబ్బులు, పబ్బులు అర్ధరాత్రి తాగి బైక్ నడుపుతున్నప్పుడు, అనుకోని ఆపద వచ్చి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలనుకున్నప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇంటి దగ్గర అమ్మ నీకోసం ఎదురుచూస్తూ ఉంటుందని. నీకు వేరే జీవితం ఉండొచ్చు, కాని అమ్మకి మాత్రం నువ్వే జీవితం, నువ్వే ప్రపంచం, నువ్వే ప్రాణం. అమ్మకి పండగైనా పుణ్యమైనా నీతోనే, నీకోసమే. అమ్మని బాగా చూసుకో. వెళ్ళు, నీకోసం అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది.